ఇంత మంచి సభలో చిన్నవారు కూడా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ సమస్య తొందరగా పరిష్కారం కాకపోతే మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్యలు తీరకపోతే ఆ సమస్య యొక్క పర్యవసానాల్ని పూర్తిగా అనుభవించేటువంటి వారు పిల్లలే. మేముంటే మహా ఉంటే నాకు బ్రహ్మారెడ్డిగా చెప్పినట్టు మేము 10 ఏళ్ళు ఉంటాం, 15 ఏళ్ళు ఉంటాం. ఆ తర్వాత ఈ దెబ్బలు పడేవన్నీ మీ మీదే. అంచేత ఎక్కువగా ఈ విషయాల మీద దృష్టి పెట్టాల్సింది మీరే. అందరూ చదువుకుంటున్నారు. మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి ఒక్క విషయం ఆలోచించాలి. మీరందరూ చదువుకుంటున్నారు కాబట్టి దేశంలో అందరూ చదువుకుంటున్నారు మాత్రం అపోహలో ఉండద్దు. మీరు ఒకరు చదువుకుంటుంటే ఇవాళ దేశంలో సుమారు 10-15 మంది చదువుకు నోచుకోవట్లేదు. మీకు ఎంతో అంతో ఆదాయం మీ కుటుంబాలకు ఉంది అనుకుంటుంటే దేశంలో ఉన్న అన్ని కుటుంబాలకి ఆదాయాలు ఉన్నాయి అని మాత్రం భ్రమలో ఉండద్దు. చాలా కుటుంబాలకి ఆదాయాలు లేవు. ఎంతో అంతో ఆదాయాలు ఉన్నటువంటి కుటుంబాలు కూడా నెమ్మదిగా పేదరికంలో పడిపోతున్నారు. మీకు ఎప్పుడైనా కాస్త అనారోగ్యం చేస్తే మీ తల్లిదండ్రులు, మీ అన్నగారు, లేకపోతే మరొకరు ఎవరు మిమ్మల్ని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నారు, మీకు వైద్యం చేస్తున్నారు, మీరు మందులు వేసుకుంటున్నారు. మీకు వైద్యం దొరుకుతుంది కాబట్టి, మీ మందులు దొరుకుతున్నాయి కాబట్టి దేశంలో అందరికీ మందులు దొరుకుతున్నాయి, వైద్యం దొరుకుతుంది మాత్రం అనుకోవద్దు. వైద్యం దొరక్క, మందులు కొనుక్కోలేక, అనారోగ్యంతో అట్లాగే ఉండి చాలా ఇబ్బందులు పడుతూ చివరికి మరణిస్తున్నటువంటి వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది దేశంలో. మీరు చదువుకుంటున్నారు. మీ అన్నలో, మీ అక్కలో, మీ మామయ్యలో మీలాగే చదువుకున్నారు ఇంతవరకు. వారు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటున్నారు. మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు కాబట్టి దేశంలో అందరూ ఉద్యోగాలు చేసుకుంటారు మాత్రం అనుకోవద్దు. దేశంలో కోట్లాది మంది ఉద్యోగాలు లేక సతమతం అవుతున్నారు. ఈ పరిస్థితి ఇలా ఉండకూడదు. దేశంలో నాలాంటి వాళ్ళందరూ కూడా బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ఆత్మగౌరవంతో ఉండాలి, ఆదాయం కలిగి ఉండాలి, వృత్తి చేసుకుంటూ ఉండాలి, సమాజంలో గౌరవించబడుతూ ఉండాలి అని కోరుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మనం మరమ్మత్తు చేసుకోవాలి. మరమ్మత్తు చేసుకోకపోతే మాత్రం ఇప్పుడున్న పరిస్థితి కన్నా కూడా చాలా దారుణంగా పరిస్థితులు దేశంలో దిగజారిపోయేటటువంటి ప్రమాదం ఉంది. దయచేసి మీ వయసులో ఉన్నటువంటి వారందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక పెద్దవాళ్ళు ఉన్నారు ఇక్కడ.
మనం ఇవాళ సమావేశం పెట్టుకున్నాం. ఇలాంటి సమావేశాలు ఎన్నాళ్ళు పెట్టుకోగలమో నాకైతే అనుమానం. ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాము, ఇవాళ పెట్టుకున్నాము, మళ్ళీ రేపు కూడా పెట్టుకుంటాము ఓంకార్ గారు అనుకుంటున్నారేమో. ప్లీజ్, నేను మిమ్మల్ని బెదరగొట్టడానికి అదరగొట్టడానికి చెప్పట్లేదు. దిస్ హ్యాపెన్స్. స్వాతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో ఎర్రకోట బుర్జు మీద త్రివర్ణ పతాకం ఎన్ని సంవత్సరాలు ఎగురుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. కింద సంవత్సరం ఎగిరింది, అంతకుముందు ఎగిరింది, ఈ సంవత్సరం కూడా బహుశా ఎగురుతుంది. వచ్చే సంవత్సరం ఎగురుతుందా? ఎవరైనా ఖచ్చితంగా ఏవైనా సరే స్వాతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీ ఎర్రకోట బురుజు మీద త్రివర్ణ పతాకమే ఎగురుతుంది అని గ్యారంటీ ఇవ్వగలరా నాకు? పరిస్థితి అలా లేదు. ఎందుకు లేదు? ఇది పెద్దవారు వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఎందుకు పరిస్థితులు అలా లేవు అంటే, నేను ఈ మాట నా మిత్రులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు అన్నిటికీ ఇలాగే భయపడుతూ ఉంటావు, ఎక్కడైనా జరుగుతుంది కానీ భారతదేశంలో మాత్రం జరగదు. మన దేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ నియంతృత్వం రాదు, ఇక్కడ ఫ్యాసిజం రాదు అని చెప్తూ ఉంటాను. నేను వారికి నా అనుభవమే చెప్తాను. నా చిన్నప్పుడు, మీ వయసు ఉన్నప్పుడు నేను అనుకుంటూ ఉండేవాడిని, వింటూ ఉండేవాడిని. ఊళ్ళో మా పక్క వీధిలో ఒక ఆయన పోయేవాడు, మరణించేవాడు. మరో పక్క వీధిలో ఇంకొక ఆవిడ పోయేది. ఈయన తండ్రి పోయేవాడు, ఆ పిల్లడి తల్లి పోయేది. ఇంకొంచెం దూరంలో నాతో చదువుకున్న వాళ్ళ తాతగారు పోయేవాడు. నాకు అనిపించేది, వాళ్ళ నాన్న పోతాడు, వీళ్ళ అమ్మ పోతుంది, వాళ్ళ తాత పోతాడు. మా అమ్మ పోదు, మా నాన్న పోడు, మా తాత పోడు. నాకు జరగదు. ఒకరోజు మా నాన్న పోయాడు సడన్గా. అప్పుడు అనిపించింది, ఓ మనకు కూడా జరుగుతుంది. మన దేశంలో కూడా ఫ్యాసిజం వస్తుంది. చెప్పిరాదు అంటే సంకేతాలు ఉంటాయి. బ్రహ్మారెడ్డి గారు చెప్పగలరు, మా శ్రీధర్ గారు చెప్పగలరు, మా ఓంకార్ గారు చెప్పగలరు, మా జానీ భాషా గారు చెప్పగలరు. ఇదో సంకేతాలు, ఇదో సంకేతాలు. మనం నమ్మం, అలాగే చెప్తుంటారు వీళ్ళు అంటాం. ఓ చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను మీకు. మీరు ఓ చిన్న గిన్నె తీసుకుని నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో 2 కప్పలు పెట్టండి. 2 కప్పలు వేయండి. ఆ గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టండి. పొయ్యి వెలిగించండి. నెమ్మదిగా వేడెక్కుతుంది కదా.
ఒక కప్ప, ఆ కప్ప పేరు పరకాల ప్రభాకర్ అనుకుందాం. ఈ పరకాల ప్రభాకర్ అనే కప్ప అంటుంది, ఇంకో కప్ప పేరేమో మా శ్రీధర్ గారు. శ్రీధర్ ఏదో ప్రమాదంగా ఉంది, నీళ్ళు వేడెక్కుతున్నాయి, చచ్చిపోతామేమో అంట. ఏది? ఈ పరకాల ప్రభాకర్ అనే కప్ప. శ్రీధర్ కప్ప, అన్నిటికీ ఇలాగే అన్ని నెగిటివ్, నీకు ఎంత బాగుంది, చక్కగా ఉంది కదా, ఇందాక చల్లగా ఉంది, ఇప్పుడు కొంచెం వేడిగా ఉంది, పచ్చిగా ఉంది, బాగుంది. ఆత్మనిర్భర్ భారత్ అంటున్నారు, ప్రపంచంలో మనం 4వ ఆర్థిక వ్యవస్థ అంటున్నారు, 8.2 వృద్ధి రేట్ అంటున్నారు, మనం విశ్వగురు అంటున్నారు, పచ్చిగా ఉంది, బాగుంది కదా. మళ్ళీ కాసేపు నాకు ఇంకొంచెం వేడెక్కింది. మళ్ళీ ఈ పరకాల ప్రభాకర్ అనే కప్ప, ప్రమాదం ఏదో ప్రమాదంగా ఉంది, వేడెక్కిపోతున్నాం. ఊరిక ఇలాగే అంటాం. మనం ఎంత బ్రహ్మాండమైన ప్రగతి, మనం రోడ్లు చూసాం ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇదివరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, మంచి రోడ్లు. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎలాంటి, ఇదివరకేమో మా ఓంగార్ గారు చెప్పారు 5 గంటలు 6 గంటలు పట్టింది, ఇప్పుడు 3 గంటలు 4 గంటలు వచ్చేస్తుంది. బాగా వస్తున్నాయి, మంచి అభివృద్ధి జరిగిపోతుంది. ఇంత ఇదివరకు ఉందా? మళ్ళీ కాసేపు నాకు ఇంకా వేడెక్కి, మళ్ళీ ఏదో ప్రమాదంగా ఉంది, వేడెక్కిపోతాం. లేదు, మనం మొన్నేమో బ్రిటన్ అధిగమించాము, నిన్న జపాన్ కూడా అధిగమించాం, రేపొద్దున్న జర్మనీని కూడా అధిగమించేసి, చైనాని అధిగమించేసి అమెరికా దగ్గరికి వెళ్ళిపోతాం. అమెరికా మన కాళ్ళు మొక్కే రోజు వచ్చేస్తుంది, కంగారు పడకు నువ్వు అని చెప్తాడు. ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటే ఇద్దరం కలిసి మాడిపోతాం. నేను మాడిపోతాను, మా శ్రీధర్ గారు కూడా మాడిపోతాను. అలా కాకుండా మా 2 కప్పల్ని వేడివేడిగా ఉన్న నీళ్ళలో వేసామనుకోండి, మీ ఇద్దరం ఒక్కసారి గెంతేస్తాం రోజు బయటికి, అంతే కదా. అంచేత ఇదివరకు ఫాసిజాన్ని కానీ నియంతృత్వాన్ని కానీ తీసుకొచ్చేటువంటి వాళ్ళు అర్ధరాత్రి ఒక ప్రకటన చేసేవాడు, రేపటి నుంచి దేశంలో ప్రజాస్వామ్యం ఉండదు, పార్లమెంట్ ఉండదు, ప్రధానమంత్రి, అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు, మిగతా వాళ్ళు జడ్జీలు అందరిని అరెస్ట్ చేసేసాము, మీకు హక్కులనే ఉండవు. ఒక కొన్నాళ్ళు ఈ దేశాన్ని మేమే పరిపాలించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చక్కబెట్టి మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మేము ఎన్నికలు పెడతాము, అప్పటి వరకు మీరు జాగ్రత్తగా క్రమశిక్షణతో ఉండండి అని ఒక సైనిక ప్రభుత్వం ఏర్పాటు చేసామని చెప్పి ఒక జనరల్ గారు, ఒక ఫీల్డ్ మార్షల్ ఎవరో ఒక ప్రకటన చేస్తారు, రేడియో స్టేషన్లోకి వెళ్ళు, టెలివిజన్ స్టేషన్లోకి వెళ్ళు, అంతే, అయిపోయింది. ఇది అలా అయ్యేది, చాలా అయ్యింది. ఆఫ్రికాలో అయ్యింది, లాటిన్ అమెరికాలో అయ్యింది, ఏషియాలో అయ్యింది, మన పక్క దేశాల్లో అయ్యింది, అనేక చోట్ల అయ్యింది. మన దేశంలో కూడా ఒకసారి అలాంటి పరిస్థితి వచ్చింది. అర్ధరాత్రి ఇప్పుడు అర్ధరాత్రి ఏం జరగట్లేదండి, అంత పట్టపగలే జరుగుతుంది, మన కళ్ళకి కూడా జరుగుతుంది. మామూలు జరుగుతుండు మనకి జరుగుతున్నట్టు అని కూడా తెలియకుండా జరుగుతూ ఉంటుంది. మన జేబు కొట్టేస్తున్నా మనకి తెలియదు, అవునా? ప్రమాదం ముంచుకొస్తున్నా కూడా మనకి తెలియకుండా. ప్రమాదం ముంచుకొస్తుంటే తెలియకుండా ఎలా ఉంటుంది? నేను చెప్తాను మీకు. మీ ఊళ్ళో పెట్రోల్ ఎంతండి? పెట్రోల్ మీ ఊళ్ళో ఎంత లీటర్? 110. బాగుంది కదా, బాగుందా? 70 నుంచి 71 అయింది అనుకోండి, పర్వాలేదు. 72 అయింది పర్వాలేదు, 3 అయింది అనుకోండి పర్వాలేదు, 4 అయింది అనుకోండి పర్వాలేదు, 5, 6, 7, 8, 80, 81, 82, 90, 91, 92, 100 అవ్వలేదు, 100 అయిపోయింది, 100 అయిపోయింది పర్వాలేదు, 102, 102, 103, 104 పర్వాలేదు కదా.
వెచ్చగా ఉంది, వెచ్చగా ఉంది, వెచ్చగా ఉంది, వెచ్చగా ఉంది, వెచ్చగా ఉంది. డాలర్ ఎంత అండి? 45 నుండి 91, 91. 92. ఎందుకు మళ్ళీ చిల్లరలాగా ఎలా అంటారు మీరు? 92. 70 అయిపోతుంది, 70 అయిపోతుంది, భయపడి వాళ్ళు 80 అయిపోతుంది, 80 అయిపోతుంది, భయపడి వాళ్ళు 90 అయిపోతుంది, భయపడి వాళ్ళు 90 దాటిపోయినా కూడా ఏం మాట్లాడలేదు. అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోయిందా లేదా? అలవాటు అయిపోయిందా? గ్యాస్ సిలిండర్ అలవాటు అయిపోయిందా? మణిపూర్లో ఏం జరుగుతుందో అలవాటు అయిపోయిందా? అయిపోయిందా లేదా? ధరలు పెరిగిపోతున్నాయి, అలవాటు అయిపోయిందా? రోడ్డు ఎక్కుతున్నామా? ఎక్కట్లేదు. మన పార్లమెంట్లో 147 మందిని ఎంపీల్ని సస్పెండ్ చేసి ఒక 12-13 బిల్లులు పాస్ చేసే బాగానే ఉందా? బాగానే ఉందా? మణిపూర్లో ఇవాళ మణిపూర్ తగలబడ్డం మొదలుపెట్టి ఎన్నాళ్ళైందండి? 2 ఏళ్ళు అయిందా? అలవాటైపోయిందా? అలవాటైపోయిందా లేదా? మణిపూర్లో నడివీధుల్లో నగ్నం చేసి 2 ఆడవారిని ఊరేగించి తరిమి చేశారు. మనం ఒకసారి ఒక్కరోజు కంగారు పడ్డాం, తిట్టుకున్నాం, ఏంటి గొడవ అనుకున్నాం, మర్చిపోయామా లేదా? గుర్తుందా? చెప్పండి, గుర్తుందా లేదా? మర్చిపోయాం కదా. మామూలు అయిపోయిందా? అంచేత ఇవాళ ఫ్యాసిజం కొత్త టెక్నిక్ ఏంటంటే మనకి ఫ్యాసిజాన్ని నెమ్మదిగా అలవాటు చేయడం. ఇది ఫ్యాసిజం అనేటువంటి స్పృహ కూడా లేకుండా చేయడం, ఇది నియంతృత్వం అనేటువంటి విషయం కూడా మనకు తెలియకుండా చేయడం. ఎంత తెలియకుండా చేయడం అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి కొన్ని పెద్ద తలకాయి పండిపోయినటువంటి రాజకీయ పండితులు దీని మీద కుస్తీలు పడతారు. ఇది ఫ్యాసిజమా, నియో ఫ్యాసిజమా, ఇది నియంతృత్వం కాదా, ఇంకా ఫ్యాసిజంలోకి రావాలా, రాలేదా, వచ్చిందా తెలియట్లేదండి. ఏముందో ఇక్కడ తెలియట్లేదా? దీని గురించి కుస్తీలు పడాల్సిన అవసరం ఏముంది అంటే అటువంటి డైలమాలోకి మనల్ని నెట్టేసేటటువంటి ఒక కొత్త టెక్నిక్ ఇవాళ మన దేశంలో జరుగుతుందా లేదా? ఇన్ని జరుగుతుంటే ఒక్కళ్ళు రోడ్డు మీదకి రారండి. ఒక్కళ్ళు రారు రోడ్డు మీదకి. రోడ్డు మీదకి తీసుకురావాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది. మీ తల ప్రాణం తోక్కొచ్చే కూడా రావట్లేదు. వస్తున్నారా? మొన్న ఓంకర్ గారు నేను ఒక పెద్ద మనిషిని కలిశానండి. కలిసి దేశంలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి. మొన్న లేబర్ కోడ్ వచ్చింది, లేబర్ బిల్స్ ఎంత దారుణంగా ఉందండి అన్న. చాలా దారుణంగా ఉంది అన్న. ఆయన కూడా ఒప్పునండి. మరి ఇవి నిరసన రావట్లేదేంటి? ఇలాంటిది ఏదైనా ఎదురు జరుగుంటే దేశం అట్టుడికి పోయేది కదా. ఎవరు కదలట్లేదేంటి, బయటకు రావట్లేదేంటి? ఆయన నా వంక ఒక చిరునవ్వు నవ్వుతూ చూశాను. ఏమిటంటే నవ్వుతున్నారేంటన్నా? నేను ఈ లేబర్ కోడ్ బిల్ని ఏకిపరిశానండి. ఎక్కడండి? నువ్వు నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వట్లేదా అడిగాడు. ఆయన ఫేస్బుక్లో ఈ లేబర్ కోడ్ని ఏకిపరిచాడు. నేను ఇంకా అనుకున్నాను ఒక 10,000 మందితో ఎవరు ఊరికి చనిపోయాము, నేను మిస్ అయిపోయామో అనుకున్నాను. నేను ఆయనకి 10,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ఏమన్నా సరిపోయింది అనుకున్నాడు. సో ఇవాళ మనం అటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. ముందు మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామో గుర్తించాలి. మన శ్రీధర్ గారు ఇందాక మనకి ఎస్ఐఆర్లో ఏ జరుగుతుందో చెప్పారు.
చాలా వివరాలు ఉన్నాయి. మీకు క్లుప్తంగా చెప్తాను ఏం జరుగుతుంది. ఇవాళ దేశంలో ఓట్లని తొలగిస్తున్నారు. శ్రీధర్ గారు అమర్త్య సేన్ గురించి చెప్పారు. రిటైర్ అయిపోయిన నేవల్ చీఫ్ గోవాలో ఉంటారు. ఆయన్ని భారతీయ రమ్మన్నారు. భారతదేశ నౌకాదళ అధిపతిగా పనిచేసి పదవి విరమణ చేసినటువంటి వారిని నువ్వు భారతీయుడివో కాదని నిరూపించుకోమని అడుగుతున్నారు. ఆయన భార్య ఇద్దరు 80 పడిలో ఉన్నారు. ఇద్దరు 80 పడిలో ఉన్నటువంటి వారిని ఇద్దరిని ఒకే రోజు పిలవకుండా ఆవిడ ఒకరోజు ఈయన ఒకరోజు పిలిచారు. 2 ట్రిప్పులు అయ్యారు. ఇద్దరు వెళ్ళాలి కదా పాపం. ఏడిపించి తిరిగేస్తున్నారు. సరే వాళ్ళేదో అమర్త్య సేన్ పెద్ద ఆయన, నోబెల్ ప్రైజ్, భారతదేశానికి నోబెల్ ప్రైజ్ తెచ్చినటువంటి ఆయన కొన్ని దశాబ్దాలుగా విదేశీ విశ్వవిద్యాలయాల్లో చాలా ప్రముఖమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా పనిచేస్తున్నప్పుడు కూడా ఇవాళ వరకు భారతదేశ పౌరసత్వాన్ని వదలకుండా నేను భారతీయుడిని అని చెప్పుకుంటూ తిరుగుతూ వెళుతున్నటువంటి మనిషిని నువ్వు భారతీయుడివా కాదా నిరూపించుకోమని అడిగేటువంటి పరిస్థితి వచ్చేసినాం. ఆయన ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఎన్నికలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా భారతదేశ పౌరసత్వం ఉంది కాబట్టి నేను భారతీయుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాను కాబట్టి వచ్చి భారతదేశంలో ఓటు వేసి వెళ్ళేటటువంటి అమర్త్య సేన్ని నిరూపించుకో అని అడుగుతారు వాళ్ళు. సరే ఏదో పెద్ద ఆయన అడిగారు అనుకున్నాం, పక్కన పడుతున్నాం. వీళ్ళకి తెలుసో తెలీదు అసలు ఆయన అమర్త్య సేన్ అంటే ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది, ఆయన పెద్ద పండితుడు అని తెలుసో కూడా తెలియదు నాకు. పోని వదిలేద్దామండి. ఇప్పుడు బెంగాల్లో ఎస్ఐఆర్ జరుగుతోంది. మీరు ఇందాక ఎంపీ గారి గురించి చెప్పారు. అంతకన్నా దారుణం ఏంటంటే, లేదా అంతే దారుణం ఏంటంటే, ఇప్పుడు బెంగాల్ మంత్రిమండలిలో సభ్యురాలుగా ఉన్నటువంటి ఒక మంత్రి గారి వారిని వచ్చి నిరూపించుకోమని అంటే ఇవాళ మంత్రిగా ఉంది ఆవిడ వచ్చి నిరూపించుకోమంటారు. ఇలా నిరూపించుకొని చెప్పడం నుంచి ఇప్పటి వరకు 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓటర్ల సంఖ్యలో నుంచి సుమారుగా 6.5 కోట్ల ఓటర్లని తొలగించి పెట్టి నిరూపించుకోవాలంటున్నారండి. 6.5 కోట్లు. 6.5 కోట్లు అంటే పిల్లలు మీకు ఒక విషయం చెప్పాలి. మొత్తం ప్రపంచంలో 6.5 కోట్లు జనాభా కలిగినటువంటి దేశాలు ప్రపంచ దేశాలలో 85%. 85% of the countries in the world have either 6.5 crores or less. అంటే ఎన్ని దేశాన్ని ఈ దేశం నుంచి తీసిపారేస్తున్నారు చూడండి. కొన్ని దేశాలు ఈ 6.5 కోట్ల మందిని కనుక ఎన్నికల జాబితాలోంచి ఓటర్ల జాబితాలోంచి తీసేస్తే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ రిమూవింగ్ సమ్ కంట్రీస్. దాట్ ఈస్ ద స్కేల్. ఏం కారణం చెప్పి తీస్తున్నారంటే వీళ్ళు చనిపోయారనో, ఇక్కడ ఉండట్లేదనో, లేదు వీళ్ళ డూప్లికేషనో, వాళ్ళు ఒక చిన్న కోడ్ పెట్టారంటండి, SADD అని. షిఫ్టెడ్, absent, dead, duplicate. షిఫ్ట్ అయ్యారు, ఇక్కడ ఉండట్లేదు, చనిపోయారు, లేదు ఒకే పేరు చాలా చోట్ల ఉంది. ఇది క్లుప్తంగా చెప్పాలంటే. అయితే బీహార్లో ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకుంటే, ఇప్పుడు
ఈ 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏం జరుగుతుందో చూసుకుంటే నిజంగా వీళ్ళు దీనికోసమే ఈ ఎస్ఐఆర్ని పెట్టారా, లేదు దీనికి వెనకాల మరేదైనా ఉద్దేశం ఉందా అనేది నాకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. నేను అది కూడా ఒక క్లుప్తంగా చెప్తాను మీకు. బీహార్లో ఎస్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళు ప్రకటించినటువంటి జాబితాలో కొన్ని చాలా విచిత్రమైనటువంటి కనపడ్డాయండి. అందులో ఒక నియోజకవర్గంలో ఒకే ఇంట్లో 509 మంది ఓటర్లు ఉన్నారండి. 509 మంది ఓటర్లు ఉన్నటువంటి ఇల్లు ఎలా ఉంటుందో చూద్దామని సహజంగానే ఎవరికైనా ఆ జిజ్ఞాస కలుగుతుంది. అసలు ఎలా ఉండి ఏమిటి ఇల్లు ఏమిటి, అసలు పెద్ద మహలా, మీకు పెద్ద పెద్ద కోటలో కూడా 500 మంది 509 మంది ఉండరు. అది పైగా ఆ ఒకే ఇంట్లో 509 మంది అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు, అన్ని మతాలకు చెందినటువంటి వాళ్ళు, అన్ని వయసులకు చెందినటువంటి వాళ్ళు, అన్ని భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు, అన్ని ప్రాంతాలు, అంటే ఒక మినీ ఇండియా బీహార్లో ఒక ఊర్లో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఇంట్లో ఉన్నారు. అది టూరిస్ట్ అట్రాక్షన్ కదండి మామూలుగా కదా. సరే నాలాంటి వాడు ఎలా ఉంటుంది కానీ వెళ్ళారు. వెళ్తే అక్కడ ఇల్లు లేదండి, ఇల్లే లేదు. 509 మంది రిజిస్టర్ అయి ఉన్నటువంటి ఇంటిలో ఎలా ఉందో చూద్దాం వెళితే, ఆ ఊరు వెళితే ఆ ఇల్లే లేదు. ఇట్ ఈస్ ఫేక్. ఎవరు వీళ్ళు? ఏమంటే మేము చనిపోయామని చెప్పి మా ఓట్లు తీసేసరికి మేము బతికే ఉన్నాము మహాప్రభు అని సుప్రీంకోర్టు జడ్జి గారి ముందు వెళ్ళి మేము బతికే ఉన్నామని చెప్పారండి. అంటే డెడ్ కాదు, డూప్లికేట్ కాదు, షిఫ్టెడ్ కాదు, బతికే ఉన్నారు, యాబ్సెంట్ కాదు. మరి ఎందుకు తీస్తున్నారు? ఎందుకు తీస్తుందంటే చాలామంది చొరబాటుదారులు వచ్చేసారండి. చొరబాటుదారులు ఒకటి మాత్రం మీకు చెప్పదలుచుకున్నానండి. నేను కానీ, మా బ్రహ్మారెడ్డి గారు కానీ, మా శ్రీధర్ గారు కానీ, మా తేజవతి గారు కానీ, మా ఓంకార్ గారు కానీ, ఇక్కడ ఉన్నవాడు మా జానీ భాష గారు, ఇక్కడ ఉన్నవాడు ఎవ్వరూ కూడా ఓటర్ లిస్టులో దోషాలతోటి ఎన్నికలు జరిపించండి అని మాత్రం అడగట్లేదండి. ఓటర్ లిస్టులో దోషాలని పరిష్కరించండి, చనిపోయిన వాళ్ళ పేరు తీసేయండి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరు తీసేయండి, ఏ అభ్యంతరం లేదు నాకు. నిజంగా విదేశీయులు వచ్చేసి ఓట్లు వేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని, ప్రధానమంత్రుల్ని గెలిపించేస్తుంటే వద్దు, మేమే వేసుకుంటాం ఓట్ల మీద, మా దేశం పర్వాలేదు. మేము అందరిని ఉంచమని చెప్పట్లా. చొరబాటుదారులు ఉంచండి, డూప్లికేట్ వాళ్ళు ఉంచండి, చనిపోయిన వారిని ఉంచండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు అడగట్లేదు, తీసేయండి. కానీ వాళ్ళని తీస్తున్నారా లేదా, మరి తీస్తున్నా లేదా చూద్దామనంటే చనిపోయేవాళ్ళు మీరు చనిపోయేవాళ్ళు లేదని ఇక్కడ ఉన్నామని మరి తీశారు వాళ్ళు. ఈ దేశానికి చెందినటువంటి వాళ్ళని ఎందుకు తీశారు? అమాత్యసేన ఎందుకు తీసేస్తున్నారు? ఆయన ఎందుకు పిలుస్తున్నారు మీరు? ఈ ప్రశ్నకి సమాధానం లేదు. చొరబాటుదారులని ఎవరు చొరబాటుదారులు? ఎక్కడి నుంచి వచ్చారు చొరబాటుదారులు? మీరు బీహార్లో 57 లక్షల మంది తీశారు కదా, 57 లక్షల మందిలో ఎంతమంది చొరబాటుదారులు తీసేశారు అని అడిగితే, పదే అడిగితే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పలేదు. చెప్పకపోతే ఆ ప్రశ్నలు వేస్తూనే ఉంది పౌర సమాజం. ఈ ప్రశ్నలు వేస్తూ ఉంటే సుప్రీంకోర్టు ఒకరోజు విసిగెత్తి, ఎందుకు వాళ్ళు ఇన్నాళ్ళు అడుగుతారు కదా, ఆ ఎవరు తీసేశారో ఒకసారి ఒక లిస్టు ప్రకటించేస్తూ వదిలిపోతుంది కదా, ప్రకటించండి అన్నారు.
ఎన్నిసార్లు ప్రకటించండి అని మేము అడిగితే ప్రకటించాల్సిన అవసరం లేదు, మేము ప్రకటించాలి అని రూల్ ఎక్కడుందో చెప్పండి అంటున్నట్టు. చివరికి సుప్రీంకోర్టు ప్రకటించమని. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరి తప్పదు కదా ఎలక్షన్ కమిషన్కి. కానీ ఏం చేశారు అంటే, మేమే తెలివైన వాళ్ళు అనుకుంటే ఎలక్షన్ కమిషన్ మాకన్నా తెలివైందండి. గొప్పవాళ్ళు, బాగా చదువుకున్నారు కదా వాళ్ళు, మాకన్నా ఎక్కువ చదువుకున్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే, ఒకేసారి 57 లక్షల పేర్లు ప్రకటించారనుకోండి. మనందరం కూర్చుని మీరు కాగితం, నేను కాగితం, ఆయన కాగితం, ఈయన కాగితం, ఆయన కాగితం తీసుకున్నతో సొరబడతారు ఎవరు చూస్తాం కదా మనం. అలా కాకుండా ఏం చేశారంటే, ఏ బూత్కు ఆ బూత్, ఏ ఊరికి ఆ ఊరు కాదు, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ కాదు, ఏ పంచాయతీకి ఆ పంచాయతీ కాదు, ఏ బూత్కు ఆ బూత్ దగ్గర ఆ బూత్కు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు ఉన్నటువంటి జాబితాని ఆ బూత్ దగ్గరే అంటించి పెట్టారు. అంటే ఈ 57 లక్షల మంది పేర్లు ఎవరు తీసేసారా అని తెలుసుకోవాలంటే ఇన్ని బూతులు తిరిగి ఆ కాగితాలని కాపీ తీసుకుని ఒక చోట పెట్టుకుని కూర్చుని అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట ఎంత టైం పడుతుంది చూడండి. అలా చేశారు. అయినా కూడా మాలో కొంతమంది పట్టుబదల విక్రమార్కులు తిరిగి అన్నీ తీసుకొచ్చి కూర్చుని పరిశీలిస్తే ఏం తెలియంది, మీరు నమ్మరు చెప్తే ఏం తెలియదంటే, ఈ 57 లక్షల పేర్లు ఎదురుగుండా ఒక్క పేరు ఎదురుగుండా కూడా పలానా వాళ్ళు చొరబాటుదారులు కాబట్టి మేము తీసేసాము అనేటువంటి ప్రస్తావనే లేదండి. ఏమన్యాయం అండి. మరి ఇన్నాళ్ళు ఇంత యాగి చేసేసారు కదా, ఎంతమంది చొరబాటుదారులు వచ్చేసారు, వాళ్ళు ఎన్నుకుంటారా, ప్రధానమంత్రిని వాళ్ళు ఎన్నుకుంటారా, ఎంపీని వాళ్ళు ఎన్నుకుంటారా, మంత్రులు వాళ్ళు ఎన్నుకుంటారా, ఎమ్మెల్యేలు వాళ్ళు ఎన్నుకుంటారా, ముఖ్యమంత్రులు వాళ్ళు ఎన్నుకుంటారా, ఈ దేశం మందా ఎవరిదన్నానా అని యాగి చేసేసాం కదా. మరి ఎంతమంది చొరబాటుదారులు ఉన్నారు? ఒక్కడ చొరబాటుదారులు తీసేసామని ఇప్పుడు చెప్పలేదు బీహార్లో. ఎంతకన్నా ముఖ్యమైనది ఏంటంటే, అసలు భారతదేశంలో మీరు చిన్నవాళ్ళు, మీరు చూసారో మీకు గుర్తుందో లేదు, పెద్దవాళ్ళని ఎవరిని అడిగి చెప్తారు మీకు. అసలు కొన్నాళ్ల క్రితం చొరబాటుదారులు విదేశీయులు వచ్చేసారు అని ఈ దేశంలో ఎక్కడైనా పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది అని అంటే అది అస్సాంలో జరిగింది. అవునా? మీ పెద్దలకు తెలుసు, చాలామంది గుర్తుంటుంది. అస్సాంలోనే కదండి. అస్సాంలో ఎంత పెద్ద ఉద్యమం జరిగిందంటే, ఎంత ఉద్వేగంగా జరిగిందంటే, ఎంత ఉవ్వెత్తున ఉద్యమం వచ్చిందంటే, మామూలుగా కాలేజీలు చదువుకుంటున్న పిల్లలు మంత్రులు, ముఖ్యమంత్రులు అయిపోయారండి అక్కడ. అవునా? ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ఆసు, వారు ఉద్యమం చేసి రాజకీయ పార్టీగా ప్రకటించి ఎన్నికల్లో పోటీ చేస్తే అప్పటి వరకు అప్రతిహతంగా పరిపాలించినటువంటి పార్టీలన్నీ మట్టి కరిచి ఈ పార్టీ నెక్కి ప్రఫుల్ల కుమార్ మొహంతా అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు హాస్టల్ నుంచి నేరుగా రాజ్భవన్కి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేశాడు ముఖ్యమంత్రి గారు. అంచేత ఈ దేశంలో ఎక్కడైనా చొరబాటుదారుని ఏరయ్యాలి అనే ప్రయత్నం జరగాలి అని అంటే ఎక్కడ జరగాలి? అస్సాంలో జరగాలి కదా. సో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాలి అని అంటే ఎక్కడ జరగాలి? అస్సాంలో జరగాలి. మరి అస్సాంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఎందుకు చేయటం లేదు? వెస్టెడ్ ఇంట్రెస్ట్. అస్సాంలో ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఎస్ఆర్ జరుగుతుంది, స్పెషల్ రివిజన్, నాట్ ఇంటెన్సివ్ రివిజన్. వై? యు నో వై? అక్కడ ఫారిన్ ట్రిబ్యునల్స్ పనిచేస్తున్నాయండి. పనిచేస్తుంటే వాళ్ళు 19 లక్షల మంది సరిగ్గా పేపర్లు చూపించలేకపోయారు అని వాళ్ళందరి పేర్లు నోట్ చేసి ఒక పక్కన పెట్టించారు. అంటే వాళ్ళది సందేహాస్పదం. వీళ్ళని ఓటర్ లిస్టులో చేర్చాలా చేర్చకూడదా, మనవాళ్ళ కాదా అనేది సందేహం, డౌట్ఫుల్ అనమాట. డి కేటగిరీలో ఉన్న ఓటర్స్, డౌట్ఫుల్ కేటగిరీలో ఉన్న ఓటర్స్. ఈ డి కేటగిరీలో ఉన్నటువంటి ఓటర్స్లో 19 లక్షల్లో 12 లక్షల మంది హిందువులు, 7 లక్షల మంది మాత్రమే ముస్లింలు. అంచేత అక్కడ ఇంటెన్సివ్ రివిజన్ పెట్టట్లేదు. ఎందుకంటే ఈ 7 లక్షల మంది తీయాలంటే ఆ 12 లక్షల మంది కూడా తీయాలి. అంచేత
మన అస్సాంలో ఎస్ఐఆర్ లేదు. అంటే దీని ఇంటెన్షన్ ఏంటి? ఎవరు తీయాలని? ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మతానికి సంబంధించినటువంటి వారిను, కొన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి వారిను, కొన్ని కులాలకు సంబంధించినటువంటి వారిను, వారి ఆదివాసీలు కావచ్చు, షెడ్యూల్ కులాల వారు కావచ్చు, తెగల వారు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేదా క్రైస్తవులు కావచ్చు, లేదు ఈ శ్రీధర్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే మా ఓంకార్ గారు లాంటి వాళ్ళు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు ఏరేయడానికి కావాల్సినట్టుగా ఎలా మలుచుకోవాలో అలా చేసేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టారండి. ఎందుకు మొదలుపెట్టారు? ఇంకా చాలా వివరాలు ఉన్నాయి, అంత వివరాల్లోకి పోదలుచుకోలేదు. కానీ ఎందుకు మొదలుపెట్టారు? ఇది అర్థం చేసుకోండి. ఒకటి తేలిపోయింది ఏంటి? ఇది ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయడానికి మాత్రం కాదు. అది తెలిపిందా? ప్రక్షాళన చేయడానికి కాకపోతే మరి ఏం ప్రక్షాళన చేయడానికి, దేనికోసం ఇదంతా? అక్కడ 97 లక్షలు తమిళనాడులో, సుమారుగా 3 కోట్లు ఉత్తరప్రదేశ్లో, 50 లక్షలు రాజస్థాన్లో, 48 లక్షలు మధ్యప్రదేశ్లో. ఏంటిదండి ఈ లక్షల మంది ఎవరు తీస్తున్నారు? ఎవరు వీళ్ళు? ఇక్కడ మనం ఈ మానవ హక్కులు ఎస్ఐఆర్కి ఎలా విఘాతం కలిగిస్తున్నాయో ఒక్కసారి ఆలోచించుకోవాలి. రేపొద్దున్న మేమంతా ఈ భూగోళం గాడికి చేరిపోతాం కదా, వెళ్ళిద్దరు మీరే కదా ఉంటారు. మీ మీద కూడా వచ్చేటటువంటి బాణం ఇది. అది ఏంటంటే, మామూలుగా ఎవరైనా ఏ దేశమైనా కూడా, ఎక్కడ దేశం ఏర్పడినా కూడా, చరిత్రలో ఎక్కడ దేశం ఏర్పడినా కూడా, వారు మొట్టమొదట వారికి వారు వేసుకున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, ఈ దేశం ఎవరిది? ఎవరికి చెందుతుంది ఈ దేశం? హూ డస్ దిస్ నేషన్ బిలాంగ్ టు? Who owns this nation? కొన్ని దేశాలు మా మతం వాళ్ళది ఈ దేశం అన్నారు. కొన్ని దేశాలు మా భాష మాట్లాడే వాళ్ళది ఈ దేశం అన్నారు. కొన్ని దేశాలు మాలాగుండేటువంటి వాళ్ళు, మాలా తినేటటువంటి వాళ్ళు, మాలాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు, మాలాంటి సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళు, మాలాంటి నాగరికత ఉన్నటువంటి వాళ్ళది ఈ దేశం అన్నారు. కొన్ని దేశాలు ఏమున్నాయి? మా రంగు ఉన్నటువంటి వాళ్ళది ఈ దేశం అన్నారు. కొన్ని మా రంగు ఉండాలి, మా మతం ఉండాలి, మా భాష మాట్లాడాలి, ఇవన్నీ ఇలా 2-3 ఏదో ఒకటి ఇంతే. మరి మా భాష మాట్లాడినటువంటి వాళ్ళు, లేకపోతే మా ఆచారాలు వ్యవహారాలు పాటించినటువంటి వాళ్ళు, మేము నమస్కారం పెట్టుకునేలాగా నమస్కారం పెట్టుకున్నటువంటి వాళ్ళు, మేమేమో తూర్పు తిరిగి నమస్కారం పెట్టుకుంటాం, వాళ్ళేమో పడమర తిరిగి నమస్కారం పెట్టుకుంటాం, ఉంటారు రకరకాలు. మరి వాళ్ళ సంగతి ఏంటి? మాలా తిన్నటువంటి వాళ్ళు, మాలా మాట్లాడినటువంటి వారు, మాలా ఆచార వ్యవహారాలు లేనటువంటి వారు, మా రంగు లేనటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, వారి సంగతి ఏంటి? వారి సంగతి ఏంటంటే, వారు ఇక్కడ ఉండాలనుకుంటే మా చెప్పు చేతల్లో 2వ తరగతి పౌరుల్లాగా పడుంటే ఉండండి, లేదంటే పొండి. ఇదే ఆలోచించారు. పొమ్మని తర్వాత పోకపోతే చంపారా? అనేక చోట్ల చంపారు. పెద్ద రక్తపాతాలు జరిగిపోయాయి. చంపడం కుదరకపోతే తోసేశారు, తోసేయడం కుదరకపోతే చంపేశారు. ఇవాళ 2025-2026లో
తోసేయడం కుదరదు, చంపేయడం కుదరదు. మరి ఏం చెయ్యాలి? ఏం చేయాలంటే తెలివి తక్కువ వాళ్ళు ఏం చేయాలో తెలివి ఆగిపోతారు. తెలివైన వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక మార్గం వెతుకుతారు. మరి మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కదండి. మనల్ని బోల్తా కొట్టించి 3 ఎన్నికలు నెగ్గారంటే మరి మామూలు వాళ్ళ కదా. వారు ఏం ఆలోచించారంటే మన వాళ్ళు కాదు అనుకున్నటువంటి వాళ్ళని, ఇక్కడ ఉండకూడదు అనుకున్నటువంటి వాళ్ళని, ఈ దేశానికి యాజమాన్యం చేయడానికి వాళ్ళు అర్హులు కారు అనుకున్నటువంటి వాళ్ళని ఇక్కడి నుంచి పంపించలేము, చంపాలి. ఏం చేయాలి? పౌరుల్ని చంపడం కుదరినప్పుడు పౌరసత్వాన్ని చంపామనుకోండి. పౌరసత్వాన్ని చంపిన తర్వాత పౌరుడిని చంపినట్టే లెక్క, అవునా కాదా? పౌరసత్వాన్ని చంపడం అంటే ఏంటి? నీ ఓటు హక్కు తీసేవనుకోండి, నీ పౌరసత్వం పోయినట్టే. అవునా అవునా కాదా? సో if you can't kill the citizen, you kill the citizenship. SIR is nothing but a peaceful, bloodless political genocide. SIR అంటే రక్తపాతం లేనటువంటి నరమేధం, ఇంకోటి ఏమీ కాదు. రక్తపాతం లేనటువంటి ఊచకోత. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి మానవ హక్కుల హననం. ఓటు హక్కు లేకపోతే ఏమవుతుంది? ఐడియా ఉందో? ఓటు హక్కు లేకపోతే ఏమవుతుందో చెప్తాను. మనందరం ఒక బస్తీలో ఉన్నాం అనుకుందాం. మన ఎవ్వరికి ఓటు లేదు, మనం బస్తీలో ఉన్నాం. మన బస్తీకి ఎవరైనా రాజకీయ నాయకుడు నమస్కారం పెట్టుకుంటూ వస్తాడా? ఏంటి నాకు వినపట్ల కదా. మన బస్తీకి మంచినీళ్ళ కనెక్షన్ వస్తుందా? రోడ్డు వస్తుందా? మన బస్తీకి ఒక బడి వస్తుందా? మనకి రేషన్ వస్తుందా? మనకి ఒంట్లో బాగోకపోతే చికిత్స చేయడానికి మనకు ఏమన్నా ఒక చిన్న ఏదైనా హాస్పిటల్ వస్తుందా? కనీసం మన ఇళ్లలో ఉన్నటువంటి చెత్త ఒక చెత్త కుండీలో వేస్తే ఆ బస్తీలో ఉన్నటువంటి చెత్త కుండీలన్నింటిలో ఉన్న చెత్తను తీసుకోవడానికి ఎవరైనా వస్తారా? అంటే మన పౌరసత్వం పోయినట్టేనా? మనకి మీ ఊళ్ళో ఉందో లేదో తెలియదు, కానీ మా ఊళ్ళో ఒక సామెత ఉందండి. పొమ్మనకుండా పొగ పెట్టడం అంట. తెలుసా మీకు? పొగ పెట్టడం అంతే. అసలు ఆ పొగ పీల్చలేవు, పారిపోతావు, వెళ్ళిపోతావు కదా. అంతే. మేము సంపద వెళ్ళిపోతున్నారు, వాళ్ళే వెళ్ళిపోతారు, మేము చేస్తున్నానికి అనొచ్చు. అంచేత SIR అంటే 2 తరగతుల పౌరసత్వాన్ని సృష్టించడం. ఒకళ్ళు ఉంటారు, హక్కులు లేవు. హక్కులు లేకుండా ఉండగలవా? హక్కులు మాత్రం ఉండవు. నీకు ఓటింగ్ ఉండదు, నువ్వు ఎన్నుకునేటువంటి అవకాశం ఉండదు. నీకు ప్రభుత్వం జవాబుదారీగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం ప్రతినిధులు ఎవరు కూడా నీకు రావాల్సిన అవసరం లేదు. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు చెప్తారు ఎవరెవరు ఓటు వేయచ్చు అని చెప్తారు. అంతే కదా. మనకి మామూలుగా మనకి బళ్ళు, పాఠాల్లో, కళాశాలలో, యూనివర్సిటీలో ఇలాంటి పెద్ద వారు ప్రొఫెసర్లు చెప్పేటువంటి పాఠాలు ఏంటంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ఎన్నుకుంటారు ప్రభుత్వాన్ని. అంతే కదా. కానీ ఇవాళ భారతదేశంలో ఒక కొత్త ప్రజాస్వామ్య ప్రయోగం జరుగుతోంది. ప్రజలు ప్రభుత్వాలను ఎవరు ఉండాలో నిర్ణయించట్లేదు. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఎవరు ప్రజలుగా ఉండాలి, ఎవరు ఓటర్లుగా ఉండాలి అని నిర్ణయిస్తున్నారు. అది ఇవాళ మనం చేస్తున్నటువంటి నూతన ప్రయోగం. న్యూ ఇండియాలో, విశ్వగురువు లాంటి ఇండియాలో మనం చేస్తున్నటువంటి కొత్త ప్రయోగం ఏమిటంటే, ఒకటి
రక్తపాతం లేని నరమేధం. రెండవది ప్రభుత్వమే ఓటర్లని ఎంపిక చేసుకోవడం. ఈ రెండు చేస్తాం. ఏం చేయాలి? మా శ్రీధర్ గారు ఇలా చెప్పేసి ఏం చేయాలో నా ఉద్దేశం, లేకపోతే నాకు మైండ్లో ఉన్న రెండు విషయాలు చెప్పకపోతే ఊరుకుంటారు. ఇప్పుడు మాట్లాడరు, మీరు అందరూ ఉన్నారు కాబట్టి. ఆ తర్వాత మీరంతా వెళ్ళిపోతే చెప్తారు, ఏమండి అన్నీ చెప్పారు కానీ ఏం చేయాలో చెప్పలేదంటే అని అడుగుతారు ఆయన. అంచేత ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా రెండు మాటలు మీతో చెప్పేసి మనం ముగించుకుందాం. తర్వాత అందులోకి వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్పాలి. నేను ఇంతసేపు మాట్లాడిన దాంట్లో ఏది బాధ్యత లేకుండా ఒక్క మాట, ఒక్క అక్షరం కూడా పలకలేను. ఇక్కడ అన్ని బాధ్యతాయుతంగా చెప్పాను, మీతో ఆలోచించి చెప్పాను, పరిశోధించి చెప్పాను, 1-2 సార్లు అది చూసుకుని చెప్పాను. నేను చెప్తామనుకున్నది కరెక్టా కాదా, నిజంగా జరిగిందా జరగలేదా అని చూసుకుని చెప్పాను. నేను ఇక్కడి నుంచి వెళ్ళేలోగా నేను చెప్పిన దాంట్లో ఏదైనా కూడా అభ్యంతరకరంగా ఉన్నా, ఇది నిజం కాదనుకున్నా, మీకు అనుమానం ఉన్నా, మీరు సవాలు చేస్తే ఆ సవాలుకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండి మీకు చెప్పండి. ఐఎమ్ ప్రిపేర్డ్ టు డిఫెండ్ ఎవ్రీ వర్డ్ దట్ ఐ సెడ్ హియర్. ఓకే, ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి, ఉదాసీనత వదలాలి. You should no longer be indifferent because మనకి సమయం లేదు. ఇందా చెప్పాను నేను, ఇలాంటి సమావేశాలు మళ్ళీ పెట్టుకోగలుగుతావా లేదా, ఎర్రకోట బురుజు మీద త్రివర్ణ పతాకం ఎగురుతుందా లేదా అనేటువంటి బలమైన అనుమానం నాకు ఉంది. దాన్ని ఏ మాత్రం కూడా మీరు తక్కువగా అంచనా వేయకండి. ఉదాసీనత వదలండి. జరగదులే, ఏమవుతుందిలే, ఈ ఎన్నిక కాకపోతే వచ్చే ఎన్నిక. ఇది ఎన్నికలకు సంబంధించిన విషయం కాదు, అదే చెప్పానే, ఇది పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం. పౌరసత్వం తీసిన తర్వాత వారికి కావలసిన వాళ్ళే ఓటర్లుగా ఉన్నప్పుడు ఎవరు గెలుస్తారండి ఎన్నికల్లో? అంతేనా? అసలు మొన్న శ్రీధర్ గారు బీహార్ ఎన్నికలు అయ్యాయండి. 57 లక్షల ఓటర్లు తీసేసిన తర్వాత బీహార్ ఎన్నికలు జరిగాయి కదా. జరిగిన తర్వాత ఇదేంటండి, మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ వాళ్ళకి ఇంత తక్కువ సీట్లు వచ్చేయండి అని అడిగారు ఎవరు. ఏమండి, అసలు అన్ని సీట్లు రావడం గొప్ప విషయం, నాకే ఓటేస్తారు అనుకునే వాళ్ళని మాత్రమే ఓటర్లుగా ఉంచిన తర్వాత కూడా ఆ ప్రతిపక్షానికి ఆ మాత్రం సీట్లు వచ్చేయడం గొప్పే కదండి అనండి. కానీ అది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే మొన్న చిన్న ప్రయోగం చేశారు. అంటే కొత్తగా చేస్తున్నారు కాబట్టి కొంతమందిని వదిలేశారు, తెలియక పసిగట్టలేకపోయారు. ఇప్పుడు అమ్మో, మనం ఇంత చేసినా కూడా ఇంకో 20-23 మంది అటువైపు వేసారంటే ఇంకా ఉన్నారు పడింది, ఇంకా కోస్తారు అయిపోతుంది. అవునా? సో అంచేత ఉదాసీనత వదలండి. రెండోది, మనకి మామూలుగా ఉంది ఒకటి ఏంటంటే, ఏవైనా మన పెద్ద వరే అవ్వట్లేదండి. ఎన్నాళ్ళు ఉంటుంది ఇది? వెరుగుడు కొరకే కదా. ఎన్నాళ్ళు ఉంటుంది? ఉండదు, ఇది కొన్న ఎన్నాళ్ళు ఉండదు అని చప్పట్లు కొడుతున్నాం. దయచేసి ఆ యాటిట్యూడ్ని వదలండి. వెరుగుడు కొరకే అదే పడుతుంది అలా పడదు. మనం పడేయాలి. కొంతమంది నన్ను అడుగుతుంటారు, ఏమంటే ఎన్నాళ్ళు ఉంటుందండి ఈ గవర్నమెంట్, ఎన్నాళ్ళు ఉంటే బాగుంటుంది? బాగాలేదు కదా.
ఎన్నాళ్ళు ఉంచాలనుకుంటున్నావో అది ప్రశ్న, అంతేగాని ఎన్నాళ్ళు ఉంటుందో ప్రశ్న కాదు. ఎందుకు ఉంటుంది? నువ్వేం చేయకపోతే ఉంటుంది అది. నువ్వు పడే, నువ్వు దించు, నువ్వు నిరసన వ్యక్తం చేయి, రోడ్డు మీదకి రా, పోరాటం చేయి, ప్రతిఘటించు, అప్పుడు పడుతుంది. అంతేగాని ఎప్పుడు పడుతుంది పెరుగుడు విరుగుడు వరకే కాదు. నో, గెట్ ఇన్ టు యాక్షన్. చిన్నగా చెయ్యి, తర్వాత అదే పెద్ద అవుతుంది. దెన్ ఏమండి, ఈ అధర్మం అండి చేసేది. అధర్మం ఎన్నాళ్ళు ఉండదు. ఉంటుందా? ఎన్నాళ్ళు ఉంటుంది? భగవంతుడు క్షమించండి ఇలా చేస్తే. భగవంతుడు ఉన్నాడే, ఆయన క్షమించడు ఇలా చేస్తే. నాకు ఒక తెలియ అడుగుతాను. బ్రహ్మారెడ్డి గారు ఇందులో బాగా ఆయన పరిశోధన చేశారు కాబట్టి ఒక విషయం చెప్పండి. మనకి చాలా పాపులర్, మనకి చాలామంది తెలుసు, సంభవామి యుగే యుగే ఐడియా ఉందా మీకు? విన్నారా ఎప్పుడైనా? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి విన్నారు కదా. ఎప్పుడైతే ధర్మం సమస్యలో ఉంటుందో, అధర్మం బాగా వచ్చేస్తుందో అప్పుడు వస్తారు కదండి. నా ప్రశ్న ఏంటంటే, బ్రహ్మారెడ్డి గారు, ధర్మం ఇబ్బందులు ఉన్నప్పుడు అధర్మాన్ని అణిచేయడానికి వచ్చాడు వాదన కోసం. అధర్మాన్ని అణిచేశాడు, అయిపోయింది. మళ్ళీ 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 ఎందుకు వస్తాడు? నేను అవసరం లేదు కదా. ఒకసారి అయిపోయింది కదా, అయిపోయిందా? ఒకసారి అయిపోయిన తర్వాత ఇంకా 9 అవతారాలు ఎందుకు ఎత్తాలి? వై? విచ్ మీన్స్ ఒకసారి అణిస్తే అవ్వదు, అంతేనా? అది వస్తూనే ఉంటుంది. అది ఫరెవర్ అనచడం అనేది భగవంతుడు కూడా సాధ్యం కాదు, అంతేనా? ఎవరికి సాధ్యం అవుతుంది? మనకే సాధ్యం అవుతుంది. మనమే చేసుకోవాలి. అంచేత ఒకసారి అణిచేసాము, ఒకసారి ఓడించాము, ఒకసారి తరివేసాము అంటే కుదరదు, వీలు కాదు, అవ్వదు. ఇది మనం చేస్తూనే ఉంటేనే ఈ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. మీలో చాలామంది వ్యవసాయం తెలిసిన వాళ్ళు, వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఉన్నారా? నేను వ్యవసాయదారుని కాదు, వ్యవసాయదారు కుటుంబం కాదు, అయినా కూడా నేను కూడా ఏదో కాస్త చూశాను. వ్యవసాయ కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా దగ్గరగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. విత్తనం వేసి ఇంటికి వచ్చి పడుకుంటే మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళి పంట కోతకు వస్తుందా? ఏం చేయాలి? నీరు పెట్టాలి. నీరు పెట్టేసి పడుకుంటే వస్తుందా? రాదు. ఏం చేయాలి? కలుపు తీయాలి. కలుపు తీసేస్తే అయిపోతుందా? ఒకసారి కలుపు తీసేస్తే అయిపోతుందా? ఒకసారి కలుపు తీసి వచ్చేసి పడుకుంటే మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్తే అవుతుందా? కలుపు తీస్తూనే ఉండాలి. కలుపు తీస్తూనే ఉండి వెళ్ళిపోతే అయిపోతుందా? అవ్వదు. పురుగు పట్టకుండా చూసుకోవాలా? పురుగు మందు కొట్టాలా? అది అంత పంట అంత బలంగా రావట్లేదు అంటే ఏం చేయాలి? కొత్త ఎరువు వేయాలి. ఎరువు వేస్తే ఆ ఎరువు మరీ కొత్త కలుపు వచ్చి ఈ ఎరువు పంట కాకుండా కలుపు తీరేసేలా తినకుండా చూసుకోవాలా? పంట వచ్చింది, ఇంత కష్టపడ్డాము, పంట వస్తుంది, పర్వాలేదు, కలుపు రావట్లేదు, బాగానే ఉంది, పెరిగిపోయింది,
పెద్దగా పురుగు కూడా పట్టట్లేదు, జబ్బులు కూడా లేవు, బాగానే ఉంది, నీరు కూడా బాగానే పెట్టాము, బాగానే వస్తుంది, అన్నీ బాగానే ఉంటే అయిపోయిందా? పెట్టెలు కొట్టేకుండా చూసుకోవాలి, పందులు రాకుండా చూసుకోవాలి, ఏనుగులు రాకుండా చూసుకోవాలా? అంటే నిరంతరం వ్యవసాయం చేసినట్టు ఈ దేశాన్ని, ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుంటూ నిరంతరం ఎక్కడ ఏదొస్తోంది అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే మనం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతాము. లేదు ఆయన ఎవరికో ఇచ్చేవాళ్ళు చూసుకుంటాడంటే ఉంటుందా? మనం కూడా చూసుకోవాలి కదా. ఇక ఆయన ఓటేసాము, 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ ఓటేస్తున్నాం అంటే అయిపోతుందా? అవ్వదుగా. చూసుకోవాలి. మనం దీన్ని ప్రతిఘటించాలి, ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఇది పెరిగింది విరిగిపోతుంది అన్నది లేదా పడిపోతుంది అంటే కుదరదు. ఎవడో వచ్చి దీన్ని తీరుస్తాడు. మళ్ళీ ఎప్పుడు ఈ చెడు పెరిగినా కూడా ఎవరో వచ్చి అది వధించి మరి కొత్త సమాజాన్ని, కొత్త దేశాన్ని, కొత్త ప్రపంచాన్ని సృష్టించి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మనం వెళ్ళి పడుకుంటే కొత్త ప్రపంచం ఉంటుంది. కుదరదు. సో వీ హ్యావ్ టు టేక్ దిస్ ఇంటూ అవర్ ఓన్ హ్యాండ్స్. మన చేతుల్లోకి దీన్ని తీసుకుని మనం కాపాడుకుంటేనే ఈ దేశం ఆత్మ, ఈ దేశం ప్రజాస్వామ్యం, ఈ దేశంలో ఉన్నటువంటి సహనం, ఈ దేశంలో ఉన్నటువంటి సౌభ్రాతృత్వం, ఈ దేశంలో మన ఇన్నాళ్ళు పెంచి పోషించుకుంటున్నటువంటి సమానత్వం, ఈ దేశంలో మనం నెలకొల్పదలుచుకున్నటువంటి స్వేచ్ఛ, స్థాపించుకోదలుచుకున్నటువంటి న్యాయం, సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా అలా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఎప్పటికప్పుడు సక్రియంగా ఉంటే మాత్రమే జరుగుతుంది. లేకపోతే జరగదు. భారతదేశం ఆ విషయంలో చాలా 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 యునిక్, ఒక ప్రత్యేకత. నేనుగా చెప్పాను కదా, అన్ని దేశాలు ఈ దేశంలో పౌరులు ఎవరు మన జాతి, మన కులమా, మన మతమా, మన భాష అన్నారు కదా. భారతదేశం ఏం చేసింది తెలుసండి? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళారు, అతలాకుతలం చేసి వెళ్ళారు. ఇందాక మన ఓంకార్ గారు చెప్పారు. అతలాకుతలం చేసి దాన్ని ఖండించి, విభజించి, చిచ్చు పెట్టి వెళ్ళారు కదా. వెళ్ళినా కూడా అంత చిచ్చు రేగుతున్నటువంటి దేశంలో ఇంకా భారతదేశం ఇవాళ మనం చూస్తున్నటువంటి భారత చిత్రపటం మన ముందు ఆవిష్కరించబడక ముందు ఇంకా 40-50% దేశం ఇంకా చిన్న చిన్న రాజ్యాలుగా, చిన్న సంస్థానాలుగా విడిపోయి ఉన్నా కూడా వాళ్ళు ఇంకా కూడా విలీనం కాకముందు ఇంత 40-45% మాత్రమే. అది కూడా సైన్యం కానీ, పోలీసు కానీ అదంతా కూడా ఇంకా బ్రిటిష్ ఆఫీసర్ చేతిలో ఉన్నప్పుడు కూడా, ఇంకా మనం నిలదొక్కుకోక ముందు కూడా ఈ దేశంలో పౌరసత్వం ఎవరికి అని అంటే, ఈ దేశంలో పౌరసత్వం అందరికీ, ఈ దేశ సరిహద్దుల్లో ఉన్న ప్రతి వాడు ఈ దేశ పౌరులే అని చెప్పిన దేశం ఏదైనా ఉంది అని అంటే ప్రపంచంలో అది కేవలం భారతదేశం మాత్రమే. ఈ దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి వారు చదువుకున్నా చదువుకోకపోయినా, ఆస్తున్నా లేకపోయినా, పన్ను కడుతున్నా పన్ను కట్టకపోయినా, ఏ భాష మాట్లాడినా, ఏ మతానికి చెందినా, ఏ కులానికి చెందినా, ఆడైనా మగైనా ఓటు హక్కు ఉండి తీరాలి అనేటటువంటి మాట చెప్పినటువంటి దేశం కూడా కేవలం భారతదేశమే. దాన్ని కాపాడుకోవాలా వద్దా అనేటటువంటిది మనం నిర్ణయించుకోవాలి. కాపాడుకోవాలా వద్దా? అంత బలహీనంగా చెప్తారేంటి? కాపాడుకోవాలి కదా, కాపాడుకోవాలి. కర్నూలు నుంచి ఆ ప్రయత్నం మొదలవ్వాలా లేదా? దేశం మొత్తం మీద ఎప్పుడైనా మనం గనక ఈ ప్రయత్నంలో విజయవంతం అయ్యి భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం, భారతదేశంలో ఉన్నటువంటి ఈ రకమైనటువంటి విశాల దృక్పథం,
ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక పెద్ద ఉద్యమం జరిగింది. ఉద్యమం జరిగి మళ్ళీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ విలువల్ని మళ్ళీ ప్రతిష్ఠించుకున్నారు, కాపాడుకున్నారు. దానికి ఆ జరిగిన ఆ ఉద్యమంలో ప్రథమంగా అడుగు వేసినటువంటిది కర్నూలు అని చరిత్రలో నిలబడాలా వద్దా? Yes. థ్యాంక్ యూ.